హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక స్పెషల్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ రోజులలో ఎముకలు అనేటివి చాలా వీక్ అయిపోతున్నాయి, తొందరగా విరిగిపోతున్నాయి కదా. ఇంకా లోపం కూడా చాలా వస్తుంది ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి. ఇంకా వీక్గా ఉన్న పిల్లలకు కూడా ఒక 2 లడ్డూలు తినిపించడం వల్ల ఇంకా ఎంతో ఎనర్జీ, ఇంకా ఎంతో ప్రోటీన్స్ అందే ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనకి 2 ఐటమ్స్ ఉంటే అయిపోతుంది. అవేంటంటే జొన్నలు ఇంకా బెల్లం ఉంటే సరిపోతుంది. ఈజీగా ఇంకా ప్రోటీన్స్తో కూడిన లడ్డూలు అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జొన్నల లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జొన్నలను అయితే ముందుగా మనం పేలాలు వేయించినట్టుగా ఇలా వేయించుకోవాలి. జొన్నలు చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి ఈ సైజులోనే ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇంకా వాటిని కూడా బరకగా చేసుకోవాలి. ఇందులో మనం ఏంటంటే తురుముకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. బెల్లంలో పుష్కలమైన ఐరన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా అయితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండిని మనము చపాతీ పిండికి అయితే ఎలా కలుపుతామో అలా మనము మిక్సీ వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంక ఇలా నెయ్యి కూడా మనకి పిండి మొత్తము అప్లై అయిపోయి ఇంకా తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి పెద్దగా సైజులో ఉంటే ఇష్టపడరు కదా. ఇలా చిన్నగా ఒక ట్యాబ్లెట్స్ లాగానైతే చేసుకోవాలి. మా చిన్నోడైతే చాలా ఇష్టపడతాడు. సో అందుకోసమనే నేను చిన్నగా ట్రై చేస్తున్నాను. ఇంకా ఇలా అయితే చిన్నగా ఉండల్లా అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా వీటిని ఏకాదశి రోజు నైవేద్యంగా కూడా మనకి దేవుడు చాలా ఇష్టపడతారు అంటారు. ఇంకా మేమైతే ఏకాదశి రోజు అయితే ఖచ్చితంగా ఇలా జొన్నల లడ్డూలను అయితే మేము ప్రిపేర్ చేస్తాము. ఇంకా పిల్లలకు కూడా హెల్తీ కాబట్టి ఇంకా పిల్లల కోసం దేవుని నైవేద్యం కోసం అయితే ఇంకా మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే వీటిపైన ఇలా కొంచెం డెకరేట్ చేయడానికి. వీటిని నెయ్యిలో వేయించినా పర్లేదు, ఇంకా డైరెక్ట్గా తీసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనకి బెల్లంతో కాబట్టి మనము బెల్లంతో ఏది తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు. కానీ నేనైతే డైరెక్ట్గానే ఇలా డెకరేట్ చూడండి ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన జొన్న పేలాల లడ్డు ఎలా ప్రిపేర్ చేశానో ఇంకా హెల్దీగా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాన్వి శశి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.